అండ్ డాక్టర్ ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా కోల్డ్, కాఫ్, కఫం ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. సో అది వచ్చినప్పుడు పేరెంట్స్ కొంతమంది మెడికల్ షాప్లోకి వెళ్ళి సిరప్స్ తీసుకొని వేస్తుంటారు, కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు. అసలు కోల్డ్ కాఫ్ రావడానికి అంటే ఏదైనా సైనా మనకు ఈ కోల్డ్ కాఫ్ అనేది? డెఫినెట్లీ కోల్డ్ కాఫ్ అనేది దీస్ ఆర్ సిమ్టమ్స్ అంటే ఇది ఒక డిజీజ్ ఒక ఫీచర్ని చూపిస్తుంది. కోల్డ్ కాఫ్ అనేది అది పర్సే ఒక డిజీజ్ అయితే కాదు. ఇట్ ఈస్ షోయింగ్ అప్ ద అండర్లయింగ్ డిజీజ్, రైట్? సో కోల్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టైమ్ ఈ కోల్డ్ కాఫ్ ఏదైతే చూస్తున్నామో ఇట్ ఈస్ డ్యూ టు వైరల్ ఇన్ఫెక్షన్స్, అండ్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సెల్ఫ్ హీలింగ్. సో దానికి మనం ఏం చేసినా చేయకపోయినా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అండ్ ఇట్ విల్ రిజాల్వ్. సో ఎప్పుడు వెయిట్ చేయొచ్చు, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది అనేది లెట్ మీ టెల్ యూ. కోల్డ్ సింపుల్ కోల్డ్, కాంప్లికేటెడ్ కోల్డ్. కోల్డ్ అంటే స్టఫీ నోస్, సెక్రీషన్స్ ఉండిపోవడము కానివ్వండి, ఎక్కువ రన్నింగ్ నోస్ ఉండడము. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ సింపుల్ కోల్డ్. అండ్ కాంప్లికేటెడ్ కోల్డ్ అంటే సో ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేకుంటే సైనోసైటిస్ కాజ్ చేయడము, ఇవన్నీ కూడా. సో సింపుల్ కోల్డ్ మీకు చెప్పినట్టు స్టఫీ నోస్, ఎప్పుడైతే నోస్ బ్లాక్ అయి ఉంటుందో గురుగురు సౌండ్స్ రావడము, రన్నింగ్ నోస్, ముక్కు ఎప్పుడు కారుతూ ఉంటుంది. సో ఇయర్ ఇన్ఫెక్షన్స్. కాంప్లికేటెడ్ కోల్డ్ అయితే ఇట్ కెన్ స్ప్రెడ్ టు, బికాజ్ ఈ ఇయర్, నోస్, టంగ్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళకి పెయిన్ వలన ఇలా చిన్న బేబీస్ అయితే తల ఇలా రుద్దుకుంటూ ఉండడము, చేయి ఇయర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇలా రబ్ చేసుకుంటూ ఉండడము, సైనోసైటిస్ అయితే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ రావడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో సింపుల్ కోల్డ్ ఉన్నప్పుడు యూ క్యాన్ ఫాలో సర్టన్ మెజర్స్ అట్ హోమ్. బట్ కాంప్లికేటెడ్ కోల్డ్ నేను చెప్పినట్టు ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, సైనోసైటిస్ ఫీచర్స్ కానీ ఉంటే డెఫినెట్లీ యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు యువర్ పీడియాట్రిషియన్. సో కాఫ్ వచ్చేసరికి కాఫ్లో కూడా మనకి వేరియంట్స్ ఉంటాయి. డ్రై కాఫా, మ్యూకాయిడ్ కాఫా అంటే వెట్ కాఫా అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో డ్రై కాఫ్ యూజువల్లీ మనకి ఇక్కడ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే గొంతులో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డ్రై కఫ్ ఉంటుంది. అక్కడ మనకి ఫ్లెమ్ లాంటివి జనరేట్ అవ్వవు. ఎప్పుడైతే కింద లంగ్స్లో, ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉంటుందో, నిమోనియా లాంటి కండిషన్స్లో మనకి ఫ్లెమ్ అనేది ఫామ్ ఉంటుంది. నెమ్ ఎప్పుడైతే అక్యుములేట్ అవుతుందో ఫ్లెమ్ తోటి కూడిన కాఫ్ అయితే చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్లో కాఫ్ ఇస్ డెఫినెట్లీ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. ఎప్పుడైతే నెమ్ము ఉంటుందో ఆ నెమ్ము బయటకు తీయడానికి కాఫ్ చేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో కాఫ్ సిరప్ ఇచ్చి కాఫ్ సప్రెస్ చేస్తే నెమ్ము బయటికి రాదు, లోపలే ఉండిపోతే అది ఇంకా సివియర్ కండిషన్లో చీముగడ్డలాగా ఫామ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ ఎప్పుడు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సింపుల్ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు, డ్రై కాఫ్ ఆర్ వెట్ కాఫ్, పొడి దగ్గు, వెట్ కాఫ్ ఆర్ కోల్డ్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు యూజువల్ నేను చెప్పినట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్ విల్ టేక్ 7 to 10 days ఫర్ ఇట్ టు రిజాల్వ్. ఈలోపు మీకు ఏదైనా వార్నింగ్ సైన్స్, డేంజర్ సైన్స్ కానీ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ మీరు మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే చిన్న బేబీస్లో నోస్ బ్లాక్ వలన సరిగా బ్రీత్ తీసుకోలేకపోవడం, ఆయాసపడినట్టు చేయడము, డొక్కలు ఎగరేయడము, ఛాతి ఫాస్ట్గా బ్రీత్ తీసుకోవడము, సో నాయిస్, చాలా గురు సౌండ్స్, స్లీప్ డిస్టర్బ్ అవ్వడము, ఈ నోస్ బ్లాక్ వలన ఫీడ్ సరిగా తీసుకోలేకపోవడము, హై గ్రేడ్ ఫీవర్స్, సో అండ్ కంటిన్యూస్ బౌట్స్ ఆఫ్ దగ్గు, బార్కింగ్ కైండ్ ఆఫ్ దగ్గు, ఇలాంటి సిచ్యువేషన్స్లో దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్. అండ్ ఎనీ కాఫ్ that is going beyond 2 weeks డెఫినెట్లీ ఎక్స్రే కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చేసుకుని ఎందువలన వస్తుంది, లోపల ఏమైనా నిమోనియా లాంటి కండిషన్స్ ఉన్నాయా, లేకుంటే బ్యాక్టీరియల్ థ్రోట్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ అట్లీస్ట్ 3 to 5 days డ్యూరేషన్ వరకు ఈ వార్నింగ్ సైన్స్ ఏమీ లేదు అంటే యూ కెన్ వెరీ వెల్ మేనేజ్ ద చైల్డ్ అట్ హోమ్. Definitely not with cold cough preparations available from the pharmacy. Okay, so certain measures at home, precautionary measures అని చూసుకుంటే గుడ్ హ్యాండ్ హైజీన్. మనము కోవిడ్ టైంలో ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ ఫాలో అయ్యామో ద సేమ్ అప్లైస్ ఫర్ ఎవ్రీ కోల్డ్ కాఫ్ అండి. సో గుడ్ హ్యాండ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సేఫ్ డిస్టెన్స్, ఇప్పుడు 1 feet 2 feet డిస్టెన్స్లో మనం కూర్చొని మాట్లాడుతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ ఎక్స్పెల్ సో మెనీ జర్మ్స్.
సో చిన్న బేబీస్, పెరిగే పిల్లలు, దే ఆర్ ఆల్ న్యూ టు దీస్ జర్మ్స్. వాళ్ళు స్లోలీ గ్రాడ్యువల్లీ జర్మ్స్ కన్నీ ఎక్స్పోజ్ అయ్యి దే నీడ్ టు గెయిన్ ఇమ్యూనిటీ. సర్టెన్ కొద్ది టైమ్స్ దే రియాక్ట్ సివియర్లీ, లైక్ ఈ సింపుల్ కోల్డ్ కాఫ్ కూడా ఎప్పుడైతే దాని పైన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే అప్పుడు సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గుడ్ హ్యాండ్ హైజీన్, and please avoid taking children, especially smaller children, to crowded places, functions attend avadamu, andaru వచ్చి పిల్లల్ని ఎత్తేసుకుని కిస్సింగ్, కడ్లింగ్, క్లోజ్ కాంటాక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడము. ఇంట్లో పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ మేడ్స్కి వాళ్ళకి ఎవరికైనా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంటే ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ స్మాల్ చిల్డ్రన్. మీరు దోస్ హూ కేర్ ఫర్ చిల్డ్రన్, మీకు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ వేర్ మాస్క్ అండ్ ఫీడ్ చిల్డ్రన్ అండ్ కేర్ చిల్డ్రన్. ఇవి తర్వాత రిలీఫ్ మెజర్స్. సో ఇంట్లో మీరు ఏం చేసుకోవచ్చు కోల్డ్ కాఫ్కి అంటే మెయిన్ థింగ్ హైడ్రేషన్. సో కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు దేర్ బాడీ, పిల్లలు డెఫినెట్లీ అపటైట్ అయితే తగ్గుతుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 100% ఇంటేక్ అండి. అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ దేర్ బేస్ లైన్ వాట్స్ ఎవర్ ఏదైతే తీసుకుంటూ ఉన్నారో ఇంటేక్, ఫుడ్ ఇంటేక్ ఆర్ లిక్విడ్స్, అంత మాత్రం తీసుకుంటే దే వుడ్ బీ వెరీ వెల్ హైడ్రేటెడ్. యూరిన్ అట్లీస్ట్ 6 నుండి 8 గంటలకి ఒకసారి అయినా యూరిన్ పాస్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ సైన్ ఆఫ్ గుడ్ హైడ్రేషన్. సో అండ్ ఇంకోటి సలైన్ నేజల్ డ్రాప్స్. సో నోస్ బ్లాక్కి, రన్నింగ్ నోస్కి యూ కెన్ వెరీ వెల్ ఓవర్ ద కౌంటర్ తీసుకుంటాము అంటే కూడా దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఆర్ సలైన్ నేజల్ డ్రాప్స్ దొరుకుతాయి, అది 1-2 drops ఇన్ ఈచ్ నాస్ట్రల్ సెపరేట్గా వేసి యూ క్యాన్ క్లియర్ ద బ్లాక్డ్ నోస్. బల్బ్ సక్కర్, మ్యూకస్ బల్బ్ సక్కర్ అని వస్తుంది. యూ క్యాన్ యూజ్ ఇట్ అండ్ వెరీ వెల్ క్లియర్ ద బ్లాక్డ్ సెక్రీషన్, సో దట్ ఎప్పుడైతే నోస్ బ్లాక్ క్లియర్ అవుతుందో child will be able to breathe better, child will be able to feed better, comfort nistundi. And another thing is nebulizations, maybe saline nebulizations, 3% NS nebulizations, ఇవి మీ డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే దాన్ని ఎలా వాడాలో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కేర్ఫుల్ యూసేజ్ ఆఫ్ నెబులైజేషన్స్, అది ఒకటి. అండ్ ప్లీజ్ అవాయిడ్ దీస్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అవి. అండ్ హోమ్ రెమెడీస్, ఈ హనీ డెఫినెట్లీ స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ దట్ హనీ డిక్రీజెస్ ద సివియారిటీ అండ్ ఆల్సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాఫ్. హనీ అయితే ఇవ్వచ్చు వామ్ వాటర్లో, మేబీ 1/4 or half teaspoon ఆఫ్ హనీ మిక్స్ చేసి, డ్రాప్ or 2 drops ఆఫ్ లెమన్ మిక్స్ చేసి అయితే ఇవ్వచ్చు. ఘీ యూస్ చేయొచ్చు? No, definitely not ghee. Honey is, we have studies that have shown usefulness of honey, but stay cautious. Honey is definitely not to be used for those less than 1 year of age group, endukante the risk of infantile botulism untundi, where the child can go into a state of complete paralysis and can land up in death. So these are the measures that can be for, and maybe too dry air currents lekunda కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడం రూమ్లో కానీ, ఇలాంటి ప్రాక్టీసెస్ తోటి మేబీ యూ కెన్ మేనేజ్ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఇన్ యువర్ చిల్డ్రన్. బట్ as stated earlier, any warning signs, please contact your pediatrician, nearest available pediatrician as early as possible in case of any warning signs.